నాకు బతుకు మీద పెద్ద ఆశ లేదు. అందుకే అంత ధైర్యంగా వెళ్ళేవాడిని. భగవద్ దర్శనమునకు వెడుతూ పోవడం కంటే అదృష్టం ఉంది. అందులో హిమాలయ పర్వతాలలో, బదరికా వనంలో, సరస్వతీ నదిలోనో, గంగలోనో పడి చస్తే పునర్జన్మ ఉండదని నాకు. మొత్తం మీద వాడు అదృష్టవంతుడు. ఎక్కడో పూర్వజన్మ సుకృతం లేకపోతే గురుభక్తి ఉండదు. ఉన్నా రాలేడు. అక్కడికి రాగానే కొంచెం పొట్టిగా ఉండి కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చుని ఉన్నటువంటి ఒక ముసలాయన. ఇలా కోత్తెల్లాంటి కళ అనమాట. విచిత్రంగా ఉన్నాడు ఆ ప్రాణి. ఇక్కడ దాకా ఈ గుడి దగ్గర రావాలట్రా, ఎక్కడ పడితే అక్కడ ఆంజనేయుడు లేడు అన్నాడు ఆయన. ఆయన తెలుగులో మాట్లాడడం ఏంటి? ఆయన సుస్పష్టంగా ఇలాగే తెలుగులో సుస్పష్టంగా వాడి హిందీలోనో సంస్కృతంలోనో మాట్లాడితే పక్కవాడికి అర్థం కాదు కదా, అందుకని తెలుగులో మాట్లాడాడు. నా కోసం ఇంత దూరం రావాలంటే స్వామి ఆంజనేయ స్వామి వారు అంతటా ఉన్నాడని తెలుసు, కానీ ఇక్కడున్న ఆంజనేయుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన నా ఇంట్లోనూ ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు. గంధమాదన పర్వతం మీద రాముడి కోసం తపస్సు చేస్తూ ఇక్కడే ఉంటాడని విన్నాను. ఆయన మీద నాకు అభిమానం. ఒక్కొక్క వ్యక్తిని ఇంట్లో చూడడం కంటే ఆఫీసులో చూసినప్పుడు పనులు అవుతాయి తొందరగా. కొందరిని ఆఫీసులో కంటే ఇంట్లో చూస్తే పనులు అవుతాయి. అలాగే ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటున్నాను అనగానే పక్కపక్కనవి వెళ్ళు, లోపలికి వెళ్ళు. కానీ వీడుండగా నువ్వు అనుకున్నవి ఏమీ తీరవు. ప్రస్తుతానికి దండం పెట్టుకోండి, దండం పెట్టుకుని మళ్ళీ కిందకి దిగడానికి ప్రయత్నించండి. ఐసా సాహస్ ఇస్కే సత్ మత్ కర్ణ అని ఈసారి హిందీలోకి మారాడు. అలాగేనంటే దండం పెడితే ఆయన లేడు, మాయమైపోయాడు. అప్పుడు తెలుస్తుంది ఆ రూపం అది ఆంజనేయుడు ఆ రూపంలో ఉంటాడని ఇప్పటికి కూడా చెబుతారు పెద్దలు. ఒక ముసలాడు రూపంలో, ఒక వృద్ధమైన వానర రూపంలో, విచిత్ర రూపంలో ఉంటాడు ఆయన. ఆ శరీరం వంగిపోయిందనమాట. కానీ ఆయన చూడగానే ఆకలి, దప్పిక అన్నీ నశించిపోయాయి. వాడితో కలిసి అందులో హిందీలో ఎందుకు మాట్లాడో తెలుసు ఆయన. వీడికి తెలుగు వచ్చు, తెలుగులో ఇక్కడికే రావాలా అన్నాడు. వీడితో కలిసి సాహసం చేయొద్దని ఎందుకు చెప్పాడంటే వాడు వినకూడదు, బాధపడతాడు. శిష్యుడు బాధపడకూడదు. అందుకని కారణం ఎందుకని అంటే ఈ శిష్యుడికి ఉండవలసినంత గురుభక్తి లేదు. భక్తి ఉంది కానీ ఉండాలి. ఎంత ఉండాలి అంత ఉండాలి. వివేకానందుడికి రామకృష్ణ పరమహంస మీద, పద్మపాదుడికి శంకరాచార్యుల మీద ఉన్నటువంటి భక్తి ఉండాలి. అలా ఉంటేనే ఇలాంటి వాడితో వస్తే నీకు రామదర్శనం అవుతుంది, ఆంజనేయ దర్శనం అవుతుంది. ఈ మిడిమిడి భక్తులు ఉంటారే అటువంటి వాళ్ళని తీసుకురావద్దని చెప్పడానికి అలా చెప్పారు. లోపలికి వెళ్ళాం. చక్కన ఆంజనేయుడు, చిన్న ఆంజనేయుడు కొండలోనే వలిచినట్టు ఉంటాడు ఆయన. ఏమి తేజస్సు. ఆయనకి దండం పెట్టాక ఇంకా అక్కడి నుంచి పైకి ఎక్కలేకపోయాం, కిందకి జారి వచ్చేసాం.